హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. ఇది చాలా బాధాకరమైన విషయం. నేనైతే చెప్తున్నాను లిటరల్‌గా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకానొక సాయంత్రం పూట మీరైతే ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? మీరు ఒక వర్క్ చేస్తున్నారు. ఒక స్టేషనరీలో గాని, ఒక మార్ట్‌లో గాని వర్క్ చేస్తున్నారు. ఈవినింగ్ టైమ్ కొంచెం ఫ్రీ టైమ్ దొరికింది. మీరు వీలైతే పాటలు వింటారు. అది మూవీ సాంగ్సా? భక్తి పాటలా? అది మీ ఇండివిడ్యువల్‌ని బట్టి ఉంటది. సో, అట్ ది సేమ్ టైమ్ ఈ కామారెడ్డిలో బౌన్స్‌వాడ అనే పట్టణంలో ఏం జరిగిందంటే, ఇలాగే ఒక మాల్‌లో ఒక మార్ట్ ఏదైతే మనకు డీమార్ట్ లాగా కొన్ని మార్ట్స్ ఉంటాయి కదా! జనరల్‌గా విశాల్ మార్ట్ అలా. ఒక మార్ట్‌లో ఒక అమ్మాయి రిలాక్స్ టైమ్‌లో తను దేవుని యొక్క పాటలు వింటుంది. ఫర్గెట్ అబౌట్ ఒక అమ్మాయి పాటలు వింటుంది. ఇగ్నోర్ అది క్రిస్టియన్ పాటలు వింటుందా? లేకపోతే హిందూ మతానికి సంబంధించినటువంటి పాటలు వింటుందా? లేదా ముస్లింకి సంబంధించిన పాటలు వింటుందా? అన్నది పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు. ఆ అమ్మాయి ఎక్స్‌వైజెడ్ మతం నుంచి ఉంది. అండ్ ఆ అమ్మాయి అయితే పాటలు వింటుంది. ఆ అమ్మాయి ఒక ఎక్స్ మతానికి సంబంధించినటువంటి అమ్మాయి. ఎవరైతే ఆ మార్ట్‌లోకొచ్చారో వై మతానికి చెందినటువంటి అతను పెద్ద ఏజ్డ్ పర్సనే. మారణకాండ, మారణ హోమం చేసేలా ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే ఈ వై మతానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా రచ్చ మొదలుపెట్టారు. నేనిక్కడ ఎక్స్ మతము, వై మతము అని ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నానంటే, ఈ వీడియో కొన్ని వందల మంది చూస్తే వాళ్ళలో ఇలాంటి కులపతమైన, మతపరమైన గొడవలు జరుగుతున్నాయని తెలిసి వాళ్ళలో ఎక్కడ లేని ప్రోద్బలానికి పాల్పడతారు కదా! తెలియకుండానే వాళ్ళకి ఓకే. మా మతం వాళ్ళని ఇలా అన్నారా? లేదా మా మతం వాళ్ళు ఇలా చేశారా? నేను ఇలానే చేయాలి అని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. 1000లో ఒక 10 మంది. ఆ తెలివి లేని దద్దమ్మలు ఉంటారు కొంతమంది. సో, అందువల్లే నేను ఈ ఎక్స్ మతము, వై మతము అని చెప్పాల్సొస్తుంది. యాక్చువల్ స్టోరీలోకెళ్తే ఎవరైతే ఆ పాటలు వింటున్నారో ఆ పాటలు అతనికి నచ్చలేదు. ఆ పాటలు అతనికి నచ్చపోవటం వల్ల ఏం చేశాడు? చిన్న గొడవ స్టార్ట్ చేశాడు. ఆ చిన్న గొడవ చిలికి చిలికి గాలివాన అయింది. ఈ రోజు ఆ కామారెడ్డి బౌన్స్‌వాడలో. సో, భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఈ ప్రపంచంలోనే ఇలాంటి ఇన్ని వేల మతాలు కలిసినటువంటి లేదా వేల మతాలు కలిసినటువంటి, వేల కులాలు కలిసినటువంటి, వేల భాషలు కలిసినటువంటి దేశం ఈ ఈ ప్రపంచంలోని ఎక్కడ లేదు. అలాంటి అండ్ దట్టు ఇంకోటేంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అలాంటి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దుస్థితి ఎంత నీచానికి దిగజారిందంటే అంత నీచానికి దిగజారిపోయింది. ఈరోజు ఒక మతం వాళ్ళు రోజుకు 5 సార్లు ఖురాన్ చదువుకుంటూ బై మిస్టేక్‌లో ఈ రోజు ఒక మతం వాళ్ళు రోజుకు 5 సార్లు ప్రేయర్ చేసినా కూడా పెద్ద పెద్ద స్పీకర్‌లు పెట్టుకొని మొదలు పెట్టినా కూడా ఇంకొక మతం వాళ్ళు ఏ రోజు కూడా వెళ్లి మీ మైక్ సౌండ్ వల్ల మాకు డిస్టర్బెన్స్ కలుగుతుంది అని ఇంతవరకు ఒక కంప్లెయింట్ గాని లేకపోతే దాని వల్ల ఒక పెద్ద గొడవలు గాని ఎక్కడ జరిగినట్టు హిస్టరీలో లేదు. కానీ ఈ రోజు సెల్ ఫోన్‌లో ఒక మూలన కూర్చొని వింటున్న ఒక అమ్మాయి వల్ల ఆ పెద్ద మనిషికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. ఆ పెద్ద మనిషి మనోభావాలు ఎంతవరకు ఉన్నాయో మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాకా ఉన్నట్టున్నాయి. లిటరల్‌గా చెప్పాలంటే. మనోభావాలు మీకు ఒక్కరికే ఉంటాయా? 20% కూడా లేని మీకే అంత పెద్ద మనోభావాలు దెబ్బతింటే 60-80% మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమైపోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకొందరు ఉన్నారు. ఆళ్ళ గురించి ఇంక చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు లేనిపోని రచ్చ అంతా అందులోనే ఉంటది. లేనిపోని అసలు మనం చెప్పేవి వాస్తవాలా? కాదా? అసలు నిజంగా ఆళ్ళు చెప్పేవి జరిగాయా? లేదా? ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు మీ మీద. అయినా కూడా మీకు సిగ్గురాదు. మీరు పూజలు ఎలాగూ చేయరు. ఏదో ప్రార్థనలు చేస్తున్నారు. చేసుకోండి. దాన్ని కూడా ఎంత దిగజారిపోయి చేస్తున్నారంటే మీరు రోజు ఆ వీడియోస్ చూస్తుంటే నాకే అనిపిస్తది అప్పుడప్పుడు. నిజంగా వీళ్ళందరూ దైవభక్తికి లోనయ్యి నిజంగా ఎళ్ళే వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళ వల్ల చులకనగా చూడబడుతున్నారు. కొంచెం బుద్ధి, జ్ఞానం పెట్టి ఆలోచించి ఈ సమాజంలో ఉన్నాం మనం. మీరు సమాజానికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. మీరు సమాజానికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గరున్న ఆ చెడు బుద్ధి లేకపోతే గనక ఈ దిక్కుమాలిన తెలివితేటలు యూజ్ చేసి పక్కనోడిని ఎలా చెడగొట్టాలి ఇలా చూస్తుంటారు చూడు. అది చేయకుండా ఉంటే భారతదేశానికి మీరు ఎంతో ఇచ్చినట్టే. నిజంగా భారతదేశానికి మీరు ఎంతో ఇచ్చినట్టే. ఏ రోజు కూడా ఒక చిన్న గొడవ కూడా చేసుకోకుండా ఎళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చామా అని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని మతాలలో చెప్తున్నాను. కానీ కొంతమంది ఉంటారు. ఎందుకు బయటికెళ్తారో తెలీదు. ఏం చేస్తారో తెలీదు. వీళ్ళకి ఎవరు ప్రేరేపించారో తెలీదు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయో ఎవరికీ తెలీదు. సో, ఎక్కడో ఒక చోట గొడవ మొదలు పెడతారు. ఆ గొడవని ఎటో తీసుకెళ్తారు. సో, బీ కేర్‌ఫుల్ గైస్. ఇన్ని రోజులు పాకిస్తాన్ బార్డర్‌కెళ్ళాలంటే భయపడుతుండే. ఇప్పుడు అది అవసరం లేదు. మన ఇంటి ముందరికే వచ్చి గొడవలు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్ మారింది. ఇన్ని రోజులు ఇంటి గడప బయట ఉండి యుద్ధం చేసేవాళ్ళు. బయట ఇన్ ద సెన్స్ ఇండియా బార్డర్‌కి బయట ఉండి యుద్ధం చేసేవాళ్ళు. లేదా లోపలికొచ్చి కిరాతకంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటి లోపలికొచ్చారు. నీ ఇంటి ముందుకొచ్చారు. సో, నువ్వేం చేయాలి? ఇక్కడ బ్రతకడానికి ఎవరు సాయం చేయరు. ఎందుకంటే ప్రతి 24 గంటల్లో 20 గంటలు నా పరిస్థితి ఏంటి?
నేనేంటి? నేనేం జేస్తున్నాను? నేను బయటికెళ్తున్నానా? నేను తిన్నానా? లేకపోతే నేనొక బిల్డింగ్ కొనుక్కున్నానా? నేను ఇలా ఉన్నానా? అలా ఉన్నానని ప్రతి ఒక్కరి మైండ్ సెట్‌లో ఉంటది. ఇదే ఉంటది. ఇంక్లూడింగ్ మీ. సో, ఎవ్వడు ఎవడిని కాపాడడు. ఎందుకంటే ఎవ్వరు ఇక్కడ స్పైడర్ మ్యాన్‌లు, సూపర్ మ్యాన్‌లు లేరు. ఇలాంటి ఎదవలు రోజుకు నువ్వు బయటికొచ్చావంటే వందల మంది తగులుతూ ఉంటారు. అది ఏ మతంలో అయినా సరే నేను చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఎక్కడైనా ఉన్నారు. కానీ కొంతమంది స్పెసిఫిక్‌గా మీకు తెలుసు. నేను మళ్ళీ మళ్ళీ పదే పదే స్పెసిఫై చేసి చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల అయితే బీ కేర్‌ఫుల్ గైస్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఒకరవుతారు, రేపు 10 మంది అవుతారు, ఎల్లుండి 100 మంది అవుతారు. సో, ప్రతి చోట నీకు ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. ఒక్క స్టెప్ బ్యాక్ వచ్చి నీ సేఫ్టీ నువ్వు చూసుకుంటూ అట్ ది సేమ్ టైం ఇలాంటి గొడవలు పెద్దవవ్వకుండా మీరు కాపాడాల్సిన అంటే అట్ ది సేమ్ టైం ఇలాంటి గొడవలు పెద్దవవ్వకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే రోజు రోజుకు ఇండియన్ ఎకానమీ పడిపోతూనే ఉంది. ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఇన్ఫ్లేషన్ ఇంత పెద్దగా. ఈరోజు మనము ఏఐ అని చెప్పేసి చాట్ జీపీటీ, కోపైలట్ అనుకుంటూ ఎటెటో పోతున్నాం. ఎంతో టెక్నాలజీ పరంగా ఇంకా చాలా అభివృద్ధి చెందాలి మనం. అది అవ్వకుండా 24 గంటలు ఇలాంటి లుచ్చపులతో పెట్టుకుంటే ఏమవుతది మనకి? వీళ్ళు ఎంతసేపు ఉన్న ఇండియన్ ఎకానమీని ఎలా డౌన్ చేయాలి? ఇండియా బయట ఉండి ఇప్పుడు దాకా చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచే మొదలు పెడదాము ఈ గొడవలు అని చెప్పేసి స్లోగా స్టార్ట్ చేస్తుంటారు. అది మనకు తెలియదు. వాళ్ళు నిజంగా ఇండియా వాళ్ళేనా ఇంతకి? అయ్యో అది ఎవడికి తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నంటే వాళ్ళు వస్తారు ఒక 10 ఇయర్స్ బ్యాకో 15 ఇయర్స్ బ్యాకో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు. ఇంకా స్టార్ట్ చేస్తారు. అది చిన్న గొడవ దగ్గర నుంచి మొదలవుతుంది. అది ఎటటో పోతుంది. అంటే నేను అలా అని ఉన్న అందరినీ ఇలా తప్పుపట్టట్లేదు. చెప్తున్నాగా ఎవరైతే ఆ 1000లో 10 మంది అంటారో ఆ 10 మందే ఉంటారు. సో, ఆ 10 మంది చేసే రచ్చ అంతా ఇంత ఉండదు గైస్. మీరైతే మీ సేఫ్టీలో ఉండండి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి. ప్రాబ్లమే లేదు. అలా తగ్గటం వల్ల మనము బాగుంటాము. మన సమాజం బాగుంటది. మన దేశం కూడా చాలా బాగుంది. అంతేగాని ప్రతి చోట నేనే నెగ్గాలి. ప్రతి చోట గెలవాలి అన్నది పాయింట్ కాదు. మనకు తెలుసు. ఓర్పు అంటే ఏంటి? సహనం అంటే ఏంటి? మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇలానే ఉంటాం. సో, మీరైతే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనో అలా బిహేవ్ చేయండి. ఇలాంటి గొడవలు ఎక్కడ కూడా ఎక్కువ అవ్వకుండా అయితే మన వంతు ప్రయత్నం అయితే మనం చేద్దాం. బీ కేర్‌ఫుల్ గైస్. సైనింగ్ ఆఫ్ ఈశ్వర్.